సార్ కరోనా భయం మరోసారి పట్టుకుంది సార్. సింగపూర్‌లో కరోనా రోజు రోజుకి వ్యాప్తి పెరిగిపోతుంది అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అసలక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి అది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలేమన్నా కనిపిస్తున్నాయా? మరి ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీయొచ్చు? ఆల్రెడీ మనం 4, 5 సార్లు చెప్పుకున్నాం. కరోనా వేరియంట్స్ అనేవి రకరకాల రూపంలో వస్తుంది. జేఎన్ 1 అనే వేరియంట్ ఆ మధ్య వచ్చింది. ఓకే. తర్వాత ఫ్లర్ట్ అనే ఒక వెరైటీ వచ్చింది. ఈ వేరియంట్లో కూడా మళ్ళీ సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ ఫ్లర్ట్‌లోనే సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఓకే. ఆ సబ్ వేరియంట్‌లో మెయిన్‌గా ఏమంటే 3 రకాల వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి P1 వేరియంట్, రెండోది P2 వేరియంట్, మూడోది KG1 వేరియంట్. ఇప్పుడు సింగపూర్‌లో ఏందంటే పెద్ద ఎత్తున కేసులు కనిపిస్తున్నాయి. అది ప్రధానంగా KP1, KP2 వేరియంట్స్. ఈ KP1, KP2 వేరియంట్స్ ఎక్కువగా సింగపూర్‌లో కనిపిస్తున్నాయి. ఇది కూడా ఫ్లర్ట్ లోని సబ్ వేరియంట్స్ అని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఏప్రిల్ లాస్ట్ వారంలో 13,700 కేసులు బయటకు వచ్చాయి. అదే మే నెక్స్ట్ వీక్కి అది దాదాపు డబుల్ అయిపోయింది. 21,900, 13,700 నుంచి 25,900కి జంప్ అయింది 1 వీక్లో. అంటే 90% హైక్ కేసులు పెరిగాయి. అయితే ఇది అప్సెల్గా వస్తుంది, ఇంకా అనప్సెల్గా 50,000 నుంచి 1,00,000 కూడా ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనా అన్నమాట సింగపూర్లో. అంటే ఈ మధ్యకాలంలో ఏ దేశంలో కూడా ఇన్ని కేసులు ఒక్కసారిగా వితిన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం రావడం జరగలేదు. అందుకని సింగపూర్ గవర్నమెంట్ కొంత ఆందోళన చెందుతుంది. దీన్ని క్లోజ్గా మానిటర్ చేయాలని చెప్తుంది. సో సింగపూర్ హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టర్ ఆంగే కుంగ్ దీని మీద ఒక డీటెయిల్ ప్రకటన ఇచ్చారు. అది ఇప్పుడు పాపులర్గా ఇంటర్నెట్లో వెళ్తుంది. ఆయన ఏం చెప్పారంటే మన ఈ 2 వేరియంట్స్ కూడా దీన్ని WHO కూడా క్లోజ్లీ మానిటర్ చేయమనింది. అంటే అబ్జర్వ్ చేయండి, అదేమీ కన్సర్న్ పుట్టించేంత ప్రమాదకరంగా అయితే లేదు, కానీ క్లోజ్గా దాన్ని అబ్జర్వ్ చేయాలి, క్లోజ్లీ మానిటర్ అని WHO చెప్పింది. సో మనం దీన్ని అబ్జర్వ్ చేయాలని చెప్తున్నారు. అయితే దీంట్లో పాజిటివ్ ఏంటంటే హాస్పిటల్లో చేరే వాళ్ళ సంఖ్య మరీ విపరీతంగా పెరగట్లేదు. ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఏప్రిల్ లాస్ట్ వీక్ 181 ఉంటే మే ఫస్ట్ వీక్కి 250 మంది హాస్పిటల్లో చేరారు. అయితే ఐసీయూలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా తక్కువగా ఉంది. 3 ఉన్నారు ప్రజెంట్ ఐసీయూలో. అంటే ఇది ప్రాణాంతకం అయితే కాదు, ఎందుకంటే దాదాపు 80% పాపులేషన్కి సింగపూర్లో వ్యాక్సినేషన్ అయిపోయింది. ఫస్ట్, సెకండ్ వ్యాక్సినేషను. తర్వాత బూస్టర్ అవి ఇంకా వేసుకోలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు అందుకని ప్రజలకు ఏమని పిలిపిస్తుందంటే మీరు మళ్ళీ మాస్కులు వేసుకోండి, శానిటైజర్లు యూజ్ చేయండి. అంటే ప్రోటోకాల్, కరోనా ప్రోటోకాల్, కోవిడ్ ప్రోటోకాల్ ఏమేమి ఉంటుందో, సో ఎక్కువగా పబ్లిక్ ప్లేసులకి గుంపుల్లోకి ఎక్కువ వెళ్లకుండా ఉండడం, మాస్కులు వేసుకోవడం, చేతులు కడుక్కోవడం, ఇవన్నీ చేస్తూ ఉండండి. అట్లాగే క్లోజ్గా మీరు చూడండి. అట్లాగే హాస్పిటల్కి ఊరికైనా పరిగెత్తుకు రాకండి. హౌస్లోనే ఐసోలేట్ అయ్యి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరీ సీరియస్ అయితే తప్ప రాకండి. అట్లాగే పెద్దవాళ్ళు, వృద్ధులు వీళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పింది. అట్లాగే హాస్పిటల్స్కి ఏం చెప్పిందంటే అనవసరమైన సర్జరీలు చేయకండి, ఏమన్నా ఉంటే పోస్ట్పోన్ చేయండి, అత్యవసరం అయితేనే సర్జరీలు చేయండి, మిగతావి దీనికోసం కోవిడ్ కోసం పెట్టండి. అట్లాగే పీపీఈ కిట్స్ కావచ్చు, తర్వాత ఎక్విప్మెంట్ ఆక్సిజన్స్ కావచ్చు, ఇవన్నీ హాస్పిటల్స్ రెడీగా ఉండాలి. ఒకవేళ ఇదేమన్నా ఇంకా ఎక్కువ అయ్యి కేసులు హాస్పిటలైజ్ ఎక్కువైతే అప్పుడు రెడీగా ఉండాలనేది కూడా సింగపూర్ గవర్నమెంట్ హెచ్చరించింది. అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే సింగపూర్కి వెళ్ళొచ్చా లేదా మనం. ఇప్పుడైతే ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ లేవు, వెళ్ళొచ్చు. క్వారంటైన్ సర్టిఫికేట్ కానీ ఏం అవసరం లేదు, అక్కడ క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. వ్యాక్సినేషన్ వేసుకోకపోయినా సింగపూర్లో అలో చేస్తున్నారు. సో ప్రీ డిపార్చర్ టెస్టులు కానీ అట్లేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఇవన్నీ చేసేవాళ్ళు. అక్కడ క్వారంటైన్లో, మన దేశంలోకి కూడా రాగానే క్వారంటైన్లో పెట్టేవాళ్ళు. హైదరాబాద్లో కూడా అట్లాంటి సెంటర్లు పెట్టారు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ సింగపూర్లో ఇప్పటికైతే లేదు. ఎందుకంటే ఇది మరీ ప్రమాదకరంగా ఏమీ లేదు కాబట్టి అలర్ట్గా మాత్రం ఉండాలి, మానిటర్ చేయాలి.
అనేది మాత్రం కనిపిస్తుంది. ఏదైనా దీని పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని WHO కూడా చెప్తుంది. అయితే మన దేశంలో కూడా ఈ KP2 వేరియంట్ కనిపించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో పూణే అండ్ థానేలో 250 నుంచి 500 కేసుల వరకు బయటపడినాయని చెప్తున్నారు. సో అందువల్ల ఈ వేరియంట్ ఇప్పుడు మన వాళ్ళు కూడా సింగపూర్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి ఎవరైనా క్యారీ చేసుకుని రావచ్చు. అలాగా ముంబై, థానే, పూణే ఈ సిటీస్లో కూడా కనిపిస్తుంది. సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తుంది కొద్దిగా అలర్ట్గా ఉండమని. అయితే సింగపూర్ గవర్నమెంట్ ఈ కోవిడ్ని ఎండమిక్గా కూడా ప్రకటించింది. ఎండమిక్ అంటే ఇది సాధారణంగా జలుబు, ఫ్లూ ఇలాగా ఎట్లాగా ఉంటాయో ఇవి పర్మనెంట్గా ఉంటుంది. దానికి మనం రెడీ అవ్వాలి, దాన్ని డీల్ చేయడం నేర్చుకోవాలి. ఆ సీజనల్గా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అనేది వచ్చింది. అది ఎప్పుడో ఫస్ట్ నాకు తెలిసి జగన్ చెప్పాడు అనుకుంటా, దీంతో కరోనాతో జీవించడం నేర్చుకోవడానికి. అప్పుడు అందరూ అతని మీదకి వెళ్ళారు, కానీ ఫైనల్గా అదే తేలింది. అందరూ కూడా కరోనాతో జీవించడం నేర్చుకోవాలి. మనకి మిగతా వైరల్ జబ్బులు ఎలాగ ఉంటాయి, ఫ్లూ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, అలా అని వైరల్ ఫీవర్స్ కావచ్చు, సీజనల్గా వస్తుంటాయి, పోతుంటాయి. కొంతమంది వీక్గా ఉన్న వాళ్ళు చనిపోతుంటారు, కోమార్బైడ్స్ ఉన్న వాళ్ళు చనిపోతుంటారు. అంటే వేరే జబ్బులు ఉండి, అస్తమా లాంటివి ఉండి, లేకపోతే డయాబెటిక్, బీపీలు ఎక్కువ ఉండి, ఇలాంటి వాళ్ళకి అది ఈజీగా అటాక్ చేస్తుంది. అట్లాగే ఇమ్యూనిటీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో మన సింగపూర్ నుంచి భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన వ్యవహారాల్లోకి వెళ్లకుండా ఉండడం, కొంత మళ్ళీ పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు మాస్కులు వాడడం, ఇవన్నీ చేయాలి. లేకపోతే ఇది ఇక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఏజ్డ్ వాళ్ళతో మేజర్ ప్రాబ్లం. అందుకని గవర్నమెంట్స్ కానీ, WHO కానీ, వరల్డ్లో ఉండే CDC లాంటి సంస్థలు, అంటే డిసీజ్ కంట్రోల్ సంస్థలు, సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్, అమెరికాలో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళందరూ కూడా ఈ KP1, KP2 ఈ వేరియంట్స్ మీద, అట్లాగే ఈ ఫ్లట్ అనే వేరియంట్, ఫ్లట్లో సబ్ వేరియంట్స్ ఇవి, ఈ KP1, KP2 అనేవి. సో ఈ ఫ్లట్లో రకరకాల వేరియంట్స్ ఉన్నాయని చెప్తున్నారు, సబ్ వేరియంట్స్. సో అందువల్ల దీని మీద మానిటరింగ్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గట్టిగా చేస్తుంది. బట్ సింగపూర్లో మాత్రం పెరుగుతున్నాయి. కొద్దిగా అలర్ట్గా అయితే ఉండాల్సిన అవసరం సింగపూర్ ఉంది. మనకు కూడా మనం వెళ్ళేటప్పుడు సింగపూర్కి మనం కూడా అక్కడ ఏవైతే గవర్నమెంట్ జాగ్రత్తలు చెప్తుందో మనం వెళ్ళినా కూడా అక్కడ మాస్కులు వేసుకోవడం, మన వాళ్ళు అక్కడ శానిటైజర్స్ వాడడం, చేతులు కడుక్కోవడం, అనవసరంగా పబ్లిక్ ప్లేసులకి, గుంపుల్లోకి ఎక్కువ వెళ్ళకుండా ఉండడం, ఇవన్నీ ఉండాలి. ఎవరికైనా వీక్గా ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతకాలం వెళ్ళకుండా ఉంటే కూడా మంచిదేమో, ఎందుకంటే వీక్గా ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్కే అది అటాక్ అయ్యే అవకాశం ఈజీగా ఉంటుంది. సో అయినప్పుడు దానికి సంబంధించి అక్కడ కొద్ది రోజులు అయితే మళ్ళీ ఐసోలేషన్లో ఉండాలి. సో దానికి ఇంకా అక్కడ మనం బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు కూడా అలాగ పెరుగుతుంది కదా. ఇక్కడైతే ఇళ్ళల్లో ఉండొచ్చు, అక్కడ హోటల్స్లో ఉండాలి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కూడా. సో అందుకని మన గవర్నమెంట్ అయితే దీని మీద ఏమీ ఒక హెచ్చరిక ఏమీ చేయలేదు, కానీ